రీసెంట్ టైమ్స్ లో కోవిడ్ తర్వాత 2020 తర్వాత నుండి ఒక 5 years లో గ్యాస్ట్రిక్ సమస్యలు డ్రాస్టిక్ గా పెరిగాయి. ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా ఏం చేయాలి, వచ్చిన వాళ్ళు ఏం చేయాలనేది మనం తెలుసుకుందాం. లాస్ట్ లో ఒక 3 న్యాచురల్ యాంటాసిడ్స్ గురించి కూడా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ టైమ్స్ లో కోవిడ్ తర్వాత 2020 తర్వాత నుండి ఒక 5 years లో గ్యాస్ట్రిక్ సమస్యలు డ్రాస్టిక్ గా పెరిగాయి. ఎందుకు అంటే దానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటంటే ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాయి, తర్వాత బిర్యానీలు బాగా స్పైసీ ఫుడ్ ఒకటి, తర్వాత ఏ టైంలో పడితే ఆ టైంలో తింటాం మొదలు పెట్టారు. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, బాగా గరం మసాలా స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ విపరీతంగా తినటం అనేది 2020 తర్వాత నుండి డ్రాస్టిక్ గా పెరిగింది. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం అనమాట, అర్ధరాత్రి 12ంటికి కూడా బిర్యానీ తినేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది. దానివల్ల ఏమవుతుందంటే స్టమక్ యొక్క యాసిడ్ రిఫ్లెక్స్ అవుతుంది. మొత్తం కూడా స్టమక్ లో ఉండేటువంటి యాసిడ్ కానీ స్టమక్ లో ప్రొడ్యూస్ అవ్వాల్సిన దాని యొక్క కెమికల్స్ అన్ని కూడా మిస్కాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే స్టమక్ మీద ఓవర్లోడ్ పడి కడుపంతా కూడా దాని యొక్క బయాలజికల్ క్లాక్ ని డ్యామేజ్ అయిపోతుంది మనం ఎప్పుడు పడితే అప్పుడు తినటం వల్ల, హై స్పైసీ ఫుడ్. రెండవది ఎక్సెస్ కన్సంప్షన్ ఆఫ్ టీ అండ్ కాఫీస్. అంటే రోజుకి 5 నుండి 10 కాఫీలు తాగుతున్నారు యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ. విపరీతమైన టీ అండ్ కాఫీ కన్సంప్షన్ మ్యాసివ్ గా పెరిగిపోయింది. దానివల్ల కడుపులో మంట, విపరీతమైన మంట. రోజుకు 100 మంది పేషెంట్లను చూస్తే అందులో 80 నుండి 90 మంది గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరు చూసినా సరే గ్యాస్ట్రబుల్ మోస్ట్ సీరియస్ ప్రాబ్లం అది. అయితే ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా ఏం చేయాలి, వచ్చిన వాళ్ళు ఏం చేయాలనేది మనం తెలుసుకుందాం. లాస్ట్ లో ఒక 3 న్యాచురల్ యాంటాసిడ్స్ గురించి కూడా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా ఉండాలంటే మొట్టమొదటిగా 2 పనులు చేయాలి. మొట్టమొదటిగా ఏంటయ్యా అంటే ఆఫ్టర్ 7 o'clock, ఆఫ్టర్ 7 PM నో ఫుడ్. ఆఫ్టర్ 7 o'clock అంటే రాత్రి 7 గంటలు దాటిన తర్వాత ఏ విధమైన ఆహారము తీసుకోవద్దు, ఓన్లీ లిక్విడ్సే. 7 లోపే మన డిన్నర్ అయిపోవాలి ఏది ఉన్నా సరే, మొట్టమొదటిది. తర్వాత రెండవది స్పైసీ ఫుడ్స్, ఇర్రెగ్యులర్ అర్ధరాత్రి తినేటువంటి హ్యాబిట్స్ ని మానేసేయాలి, వాటిని విడిచిపెట్టాలి. మూడవది టీ, కాఫీ, పాలు. ఇవి మోస్ట్ డేంజరస్. ఈ మూడింటిని కనుక మనం మానేసి, ఈ మూడింటిని కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే 50% అంటే 50% ఆఫ్ అవర్ డిసీజెస్ విల్ బి వానిష్. అంటే 50% మన రోగాలన్నీ కూడా పోతాయి టీ, కాఫీ, పాలు వల్ల. అన్నెసరీ స్ట్రెస్, సింపాథటిక్ స్టిమ్యులేషన్ దాని ద్వారా. అది లేకపోతే బీపీ కంట్రోల్లో ఉంటుంది, స్టమక్ హ్యాపీగా ఉంటుంది, బాడీలో పార్ట్స్ అన్ని కూల్గా ఉంటాయి, బ్రెయిన్ ఫ్రై అయిపోదు, బ్రెయిన్ కూడా కూల్గా ఉంటుంది. ఈ 3 కనుక మనం ఫాలో అయితే ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది రాకుండా మనం ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ 3 న్యాచురల్ యాంటాసిడ్స్ గురించి చెప్తాను మీకు. మొట్టమొదటిది అంటే రాత్రంతా నానబెట్టిన 100 grams ఆఫ్ ఓట్స్, ఒక 5 నుండి 6 ఆల్మండ్స్. రాత్రంతా ఒక 5-6 ఆల్మండ్స్ తీసుకొని నానబెట్టుకొని చక్కగా ఒక 100 grams ఓట్స్ చక్కగా నానబెట్టుకొని మార్నింగ్ ఈ 2 కలిపేసుకుని నెమ్మదిగా తీసుకోవచ్చు. ఓవర్ నైట్స్ ఒకటి ఓట్స్ అండ్ ఆల్మండ్స్. రెండవది కర్డ్ లో బనానా. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది గ్యాస్ ట్రబుల్ కానీ, కడుపులో వస్తున్నప్పుడు కానీ, గ్యాస్ పట్టేసినప్పుడు కానీ. కర్డ్ చక్కగా మెత్తగా కలిపేసుకొని చక్కగా ఒక 2 బనానాస్ వేసుకొని, షుగర్ లేని వాళ్ళు బనానా వేసుకోవచ్చు. ఒకవేళ డయాబెటీస్ కానీ షుగర్ కానీ ఉన్న వాళ్ళైతే మాత్రం దే నీడ్ టు అవాయిడ్ బనానా. మూడవది ఫ్రెష్ కోకోనట్ వాటర్. ఫ్రెష్ కోకోనట్ వాటర్ ఏమవుతుందంటే ఆ గ్యాస్ట్రిక్ లైనింగ్, మ్యూకోసల్ లైనింగ్ మొత్తం కూడా చక్కగా క్లీన్ చేసేసి ఆ యాంటాసిడ్ న్యూట్రలైజ్ చేసేస్తాయి, యాసిడ్ న్యూట్రలైజ్ చేసేస్తుంది. కాబట్టి 3 న్యాచురల్ యాంటాసిడ్స్ ని వాడండి. ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ ని ప్రివెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ప్లేస్ లో ఒకవేళ వచ్చినా సరే దాన్ని ఇమీడియట్ గా మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా ఎలిమినేట్ చేసుకోండి బిఫోర్ ఇట్ బికమ్ ఏ బిగ్గర్ ప్రాబ్లమ్.